కొత్తగా చేస్తున్న సినిమా ఒక్క అమ్మాయి తప్ప ఇంకేదన్నా ఉందా? అంటే పూర్తి చేసింది ఒక్క అమ్మాయి తప్ప. అది యాక్చువల్ టైటిల్ ఏంటంటే ఆల్ ఇండియన్స్ ఆర్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఒక్క అమ్మాయి తప్ప. ఇది నాకు ఎందుకు కనెక్ట్ అయిందంటే నేను నేను స్కూల్లో అనేవాడిని అండి ఇది, మీరందరూ నా సిస్టర్సే కస్తూరి తప్ప అనేవాడు. ఇది అది ఆ రాజసింహ నా దగ్గరికి వచ్చి కథ చెప్పగానే కనెక్ట్ అయిపోయాను. యూత్ఫుల్గా ఉంది, బాగుంది అని కథ విన్నాను. కొత్త కాన్సెప్ట్. ఇప్పుడు హైటెక్ సిటీ, మాదాపూర్ హైటెక్ సిటీ బ్రిడ్జ్ మీద జరుగుతుంది సినిమా అంతా. క్యాన్ యూ ఇమాజిన్ 2 hours ఫిలిం మాదాపూర్ ఫ్లైఓవర్ మీద జరుగుతుందంటే మీరు ఇమాజిన్ చేయగలరా? బాగా నచ్చేసింది నాకు అది. ప్రాబ్లం ఏంటంటే ఆ కథ ఒక 5 ఏళ్ల నుంచి 7 ఏళ్ల నుంచో అందరు ప్రొడ్యూసర్ల దగ్గరికి వెళ్ళింది. ఈ రాజస్వామి ఎక్కన పెట్టలేదు, దిగన పెట్టలేదు. ఇది సంజుకు నచ్చింది, నేను విన్నాను, నాకు నచ్చింది. నేను 2-3 రిఫర్ చేశాను, రిజెక్ట్ చేశారు. సరే మొత్తాన్ని ధైర్యం చేసి నేను ఉంటాను, నేను దగ్గరుండి చేస్తాను, లిమిటెడ్ బడ్జెట్లో జాగ్రత్తగా చేద్దామని ఒక పెద్ద ప్రొడ్యూసర్ దగ్గరికి అంతా ఇలా అన్నీ ఓకే అనగానే మళ్ళీ బ్రేక్ పడింది. అంటే దానికి సార్ అన్నీ అయిపోయాక మళ్ళీ ఇంకొక ఎక్కడ స్క్రిప్ట్లో చిన్నది మళ్ళీ బ్రేక్ ఇలా అయ్యి మొత్తానికి సెట్కి ఐ మీన్ షూటింగ్ మొదలెడదామని ప్లాన్ చేశాం. ఓకే అన్ని ప్రొడ్యూసర్ అంజిరెడ్డి గారు నేను చేస్తాను అన్నాడు. మా వినయ్ కూడా అన్నాడు, అన్న ఆయన ఏజ్కి యూత్ఫుల్ కథకి సంబంధం లేదు, ఎలా నచ్చింది ఆయన కదా, మామూలుడు కాదు అంజిరెడ్డి అన్నాడు వినాయక్. మొదలెడదాం. హీరోయిన్ ముందు రకుల్ అనుకున్నాం. రకుల్ డేట్స్ చాలా బిజీ అయిపోయింది. మళ్ళీ వెంకటాద్రి కాంబినేషన్ అయిపోయి సెల్ఫిష్నెస్ ఎవరికన్నా అంతే, ఆమె డేట్స్ ఇవ్వలేకపోయింది. ఈ సినిమా ఏంటంటే స్టార్ట్ చేస్తే అంటే ఫినిష్ చేసేది, లేకపోతే ఇంట్రెస్ట్లు బోల్డ్ అయిపోతాయి. అండ్ సీజీ సినిమా, సీజీకి ఒక 3 నెలలు పడుతుంది. సీజీ అంటే మన బాహుబలి లేకపోతే మగధీర సీజీ కాదు, హైటెక్ బ్రిడ్జ్ మీద షూటింగ్కి 2-3 hours కంటే ఎక్కువ పర్మిషన్ అవుతుంది. అది ఎక్కడన్నా స్టూడియోలో సెట్ చేసి సీజీలో ఆ యాంబియన్స్ క్రియేట్ చేయాలి, అలాంటి సీజీ. సో దానికి ఎంతకు మీరు తీసేయాలి, టైం ఇవ్వాలి కదా అని. మీరు నమ్ముతారో నమ్మరో, మేము అడగని హీరోయిన్ లేదు తెలుగు తమిళ ఇండస్ట్రీలో ఆ క్యారెక్టర్కి. కథ అంటున్నారు మా క్యారెక్టర్ తక్కువే కదా అంటున్నారు, కానీ గ్రేట్. నా ఎక్స్పీరియన్స్లో నేను పనిచేసిన హీరోయిన్లో అద్భుతం సౌందర్య తర్వాత బంగారం సమంత తర్వాత ప్లాటినం ఈ అమ్మాయి అమ్మాయి కథ ఉంది. కథని ఆ అమ్మాయి కనెక్ట్ అయిపోయింది కదా. ఆ అమ్మాయి వచ్చి అలా సినిమాని అలా లేపి వదిలేసింది. ఆ అమ్మాయి ఒకటే మాట ఉంది, కథ నాకు నచ్చింది, నేను ఎంతసేపు ఉంటాను సినిమా అనేది నాకు, ఇది నా సినిమా. ఒక్క అమ్మాయి తప్ప ఇక అంతకంటే ఏంటి పిచ్చితో మిగతా హీరోయిన్లు ఎందుకు పాపం పేరు చెప్పలేదు, కానీ అందరూ నాకు డార్లింగ్సే. వాళ్ళ పేర్లు చెప్పి వాళ్ళని ఇబ్బంది పడ్డేది. కానీ అంటే సినిమాని చూసే విధానం, డబ్బు అనేది డిఫరెంట్. అమ్మాయి పెద్ద సినిమా డబ్బు ఇచ్చాము, చిన్న సినిమా డబ్బు, మనీ ఈజ్ నాట్ ఎట్ ఆల్. ఇక్కడ ఆ అమ్మాయి వచ్చి చేసిందే సినిమాకి అద్భుతం. వీళ్ళ పేరు కానీ ఫిలిం కానీ అసలు చాలా బాగా వచ్చింది సినిమా. ఐ థింక్ ఈ నెలలోనే, మే నెలలోనే రిలీజ్ చేద్దాం అనుకుంటున్నాం. వాళ్ళు కేవలం అంటే పెద్ద హీరోయిన్లు అనగానే సబ్జెక్ట్ ఎంత బాగున్నా కూడా ఇప్పుడు సందీప్ ట్రాక్ కూడా చూసుకొని అలా కూడా అందుకే నా బంగారు తల్లి నా డార్లింగ్స్ ఎవరి పేరు రివీల్ చేయండి. ఎప్పుడు నేను గురువు గారు దాసనారాయణ నన్ను కెమెరామెన్ చేశారు, నాకు ఒక ఛాన్స్ చూసాడు వెళ్ళిపోయింది కదా. సో నేను తప్పే చేస్తాను, స్వార్థం ఇక్కడ. అందుకే నేను ఎవరినే తప్పు అట్లా. అది ఎవరంటే వాళ్ళది మంచి పేరు వచ్చేలా నిత్యమైన ఒప్పుకుందంటే మామూలుగా ఒప్పుకోదుగా. బట్ నేనేమంటానంటే డెఫినెట్గా ఏ అమ్మాయి చేసినా ఎంత అద్భుతంగా వచ్చేది కాదు. అట్ ద సేమ్ టైం ఏ అమ్మాయి చేసినా అమ్మాయికి మంచి సినిమా చేసింది అమ్మాయి అనుకుని ఉండేవారు. బ్యూటిఫుల్ లవ్ స్టోరీలో ఒక చిన్న ఎలిమెంట్ అద్భుతం. స్ట్రైట్ మూవీ, ప్యూర్ స్ట్రైట్ ఫిలిం. నో తర్వాత కాలు దొక్కడం హీరోయిన్. ఫస్ట్ క్వశ్చన్కే చవటలు పెట్టించాడు. మీరు ఎవరిని లెక్క చేయరని, ఎంత పెద్దోళ్ళనైనా కూడా ఒళ్ళు దగ్గర పెట్టి పని చేయాలి. ఎవడో ఏం తేడా వచ్చినా అయిపోయాడే.
ఇలాంటి యాటిట్యూడ్ వల్లనే మీరు కొన్ని కంపెనీలకు మెల్లమెల్లగా దూరం అవుతున్నారని. ఇప్పటికీ ఎవడికో భయపడిపోయి ఎవడో ఏదో చేస్తాడని